హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కొక్కటిగా జనసేన వైపు అడుగులేస్తున్నట్టుగా కనపడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలే జనసేనలో చేరేదానికి అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం ఊపందుకున్నది. ప్రధానంగా ప్రకాశం జిల్లాలో తిరుగులేనటువంటి నేతగా ఉండి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేడబోతున్నారు అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. ఆయన తక్షణం లక్ష్యం అంటే జనసేనలో చేరేదానికి అవకాశాలు ఉండొచ్చు అని. జనసేనకు సంబంధించినటువంటి అధినాయకులు పవన్ కళ్యాణ్, అదేవిధంగా నాగేంద్రబాబుతో కొంతమంది మధ్యవర్తుల ద్వారా పవన్ కళ్యాణ్కి అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి కొంతమంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. పవన్ కళ్యాణ్కి దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు కొంతమంది బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా మంచి దగ్గర సంబంధం, అంటే రాజకీయ నాయకులు కాకపోతే సినిమాకు సంబంధించినటువంటి నిర్మాతలు ఇలాంటి వాళ్ళు కొంతమంది. ఆ విధమైనటువంటి పరిచయాలు ఈ రీత్యా బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన అగ్రనేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. ఎప్పుడు చేరుతారు ఏమిటి అనేటువంటిది కొద్ది రోజుల్లో ఈ అంశాల మీద ఒక క్లారిటీ బయటకు వచ్చేదానికి అవకాశాలు ఉండొచ్చు. జనసేన పార్టీలో అయితే అంతర్గతంగా ఈ చర్చ అయితే జరుగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో జనసేన నాయకులు నాగేంద్రబాబు ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. దీనికి సంబంధించి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇవన్నీ జరిగేటువంటి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కీలక నేతలు వాళ్ళకి చేరతామంటే మాకేం అభ్యంతరం లేదు, చేర్చుకుంటాం, కానీ తెలుగుదేశము జనసేన వాళ్ళ మీద కేసులు పెట్టినటువంటి వాళ్ళు, వేధింపులకు గురి చేయనటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అలాంటి వాళ్ళని మాత్రమే చేర్చుకుంటాము అనేటువంటి విధంగా కూడా స్పష్టత ఇచ్చారు. బాలినేని శ్రీనివాసరెడ్డి విషయంలో కొంత ప్రకాశం జిల్లాలో మంత్రిగా ఉన్నాడు. ఆయన మొన్నటి వరకు ఆయన కీలకమైనటువంటి నేతగా ఉన్నారు. అక్కడ తెలుగుదేశం వాళ్ళతో ఘర్షణలు ఉన్నాయి, జనసేన వాళ్ళతో కూడా గతంలో ఘర్షణలు ఉన్నాయి బాలినేని శ్రీనివాసరెడ్డికి. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి మీద ఒక దశలో జనసేనకు సంబంధించినటువంటి విషయంలో అక్కడ ఉన్న ఆ జిల్లాకు సంబంధించినటువంటి జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ ఇలాంటి వాళ్ళు కొంతమంది కొన్ని సందర్భాల్లో రాజకీయపరమైనటువంటి విమర్శలు తీవ్ర స్థాయిలో చేసినటువంటి సందర్భంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరైతే మంచి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, అలాంటి వాళ్ళ మీద మనం తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం సరైనటువంటిది కాదు అని ఒక రకంగా బాలినేని మీద విమర్శల్ని ఆయన నిలువరించారు అనేటువంటిది ఉంది. ఆ టైంలోనే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డితో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి కొన్ని విభేదాలు రావటం, వ్యవహారం ఇవన్నీ కొన్నిసార్లు ఆయన అలిగెళ్ళటము, కొంతమంది గన్మెన్ని వదిలేసి వెళ్ళటం ఒకసారి, ఇలాంటివన్నీ చాలా సందర్భాల్లో జరిగాయి. బాలినేని శ్రీనివాసరెడ్డికి ముఖ్యమంత్రితో ఉన్నటువంటి విభేదాల నేపథ్యంలో అప్పుడే జనసేన పార్టీలో చేరతారు బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే అధికారంలో ఉన్నప్పుడే అనేటువంటిది కూడా చర్చ జరిగింది. ఆ తర్వాత నేను పార్టీని వేడటం లేదు అని చెప్పేసి బాలినేని స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పటి నుంచే కొంత జనసేన అధినాయకులతో బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధాలు ఉన్నట్లుగా సమాచారం. అయితే ఇప్పుడు బాలినేని హడావుడిగా ఎందుకు జనసేనలో చేరాలనుకుంటున్నారు? బాలినేని వాళ్ళే చేరాలనుకోవటమే తప్ప జనసేన వాళ్ళు కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చేర్చుకునేటువంటి ప్రయత్నం జనసేనకైతే అవసరం ఉండకపోవచ్చు. వాళ్ళ పార్టీని వాళ్ళు బలోపేతం చేసుకునేటువంటి విషయంలో వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది మొదటి నుంచి కూడా. సొంతంగా మేమే నాయకుల్ని తయారు చేసుకుంటాము అనేటువంటి క్లారిటీ అయితే జనసేన పార్టీలో ఉంది. బయట నుంచి వచ్చేటువంటి నాయకులతోనే పార్టీని పెంచుకోవాలి ఇలాంటివి అయితే లేవు. జనసేన అధినేతకైతే అలాంటివి లేవు. కానీ వచ్చేటువంటి వాళ్ళని తీసుకుందాం అనేటువంటి దాని మీద ఈ మధ్యకాలంలో ఒక నిర్ణయం చేసినట్టు ఉన్నారు. అందుకనే దాంట్లో భాగంగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు అర్జెంటుగా ఎందుకు చేరాలనుకుంటున్నారు, జనసేనలోకి ఎందుకు పార్టీ మారాలనుకుంటున్నారు అనేటువంటి దాని మీద కూడా ప్రకాశం జిల్లాలో ఒక చర్చ ఉంది. ఎందుకంటే ఆయన మంత్రిగా ఉన్న సమయంలో భూకుంభకోణాలు పెద్ద ఎత్తున జరిగాయి. ప్రభుత్వ భూములు కానివ్వండి, కొన్ని ప్రైవేటు భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో కానివ్వండి, ఆ భూకుంభకోణాల వెనక బాలినేని శ్రీనివాసరెడ్డి హస్తం ఉంది అనేటువంటిది రాజకీయ విమర్శలు ఉన్నాయి.
బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు, ఆయన సమీప బంధువుల పాత్ర కూడా దీని మీద ఉన్నట్టుగా సమాచారం. ఈ విషయంలో కూడా తాను అధికారంలో ఉన్నప్పుడే ఈ భూముల విషయంలో అన్నీ కూడా మా మీద ఆరోపణ చేస్తున్నారు కొంతమంది అధికారులు, అంటే ఎస్పీ, కలెక్టర్ లాంటి అధికారులు కూడా మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అని కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి అప్పుడే విమర్శలు చేశారు. ఆ సందర్భంలోనే ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత ప్రదర్శించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ భూ కుంభకోణాలకు సంబంధించినటువంటి వ్యవహారాలకు మొత్తం మీద ప్రకాశం జిల్లాలో భూ కుంభకోణాల మీద ఒక సిట్టు వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించినట్టుగా ఒక సమాచారం. సిట్టు వేయబోతున్నారు అనేటువంటిది. మరి ఈయన సిట్టు గిన వేస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు, వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటి ఈ భూ కుంభకోణాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత బాలినేని ఇబ్బందులకు గురయ్యేదానికి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటిది. ఈయన పరోక్ష పాత్ర కానీ, లేకపోతే వాళ్ళ బినామీలు కానీ, వాళ్ళ అనుచరులు కానీ, వాళ్ళ బంధువులు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు పాత్ర ఉంది అనేటువంటిది బలంగా చెప్తున్నటువంటి మాట. తెలుగుదేశం వాళ్ళు గతంలో కీలకంగా ఆయన మీద కొన్ని ఆరోపణలు చేశారు, బలమైనటువంటి ఆరోపణలు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా అన్నింటినీ నిగ్గుదేల్చాలని అనుకుంటుంది. ఈ సమయంలోనే బాలినేని ఈ నిర్ణయం తీసుకున్నట్టు జనసేన పార్టీలో చేరితే పవన్ కళ్యాణ్ అండదండలుగా ఉంటే ఈ సిట్టు వేసినా సరే తన ముందు దీని నుంచి ఏమన్నా ముందు ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. ఈ భూ కుంభకోణాలకు సంబంధించినటువంటి దర్యాప్తుకు సంబంధించిన ఒకవేళ దర్యాప్తు జరిపినా లేకపోతే ఇంకోటి చేసినా కొంత అనుకూలంగా ఉండొచ్చేమో ఉంటుంది కదా. ఒక లేదు అని అంటే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళ మీద ఇప్పుడు ఉత్తరాంధ్రలో సంబంధించినటువంటి వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి వీళ్ళ మీద రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి వరుసనే విచారణలు, దర్యాప్తులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అరెస్టులు కూడా రంగం సిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ చూస్తున్నటువంటి నేపథ్యంలో అలాంటి పరిస్థితి తనకు రాకుండా ఉండాలి అని అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే దీనికి కొంత సహాయం చేయగలడు అనేటువంటి దాని మీద మరి బాలినేని జనసేన వైపు మొగ్గు చూపుతున్నాడు. మరి పవన్ కళ్యాణ్ ఒకవేళ జనసేనలో బాలినేని చేరినంత మాత్రాన ఈ భూ కుంభకోణాలకు సంబంధించినటువంటి దర్యాప్తు విషయంలో పవన్ కళ్యాణ్ సహకరిస్తారా లేదా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెబుతున్నారు, గత ప్రభుత్వంలో తప్పులు చేసినటువంటి వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి బాలినేని జనసేన పార్టీలో చేరటం ద్వారా మరి భూ కుంభకోణాల నుంచి తప్పించుకోగలరా లేదా అనేటువంటిది చూడాలి. పార్టీలో చేరిక సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే ఒక దశ చర్చలు పూర్తయినట్టుగా ఒక సమాచారం ఉంది. అధికారికంగా ఇటు బాలినేని కుటుంబం వైపు నుంచి కానీ, లేదా బాలినేని శ్రీనివాసరెడ్డి వైపు నుంచి కానీ, లేకపోతే జనసేన అధినేతల వైపు నుంచి కానీ, జనసేన కీలక నేతల నుంచి అయితే ప్రకటనలు అయితే రాలా. కానీ అంతర్గతంగా రెండు పార్టీల్లో అయితే వైసీపీలో కూడా ఒక క్లారిటీ ఉంది, బాలినేని వెళ్ళిపోబోతున్నారు అనేటువంటిది. అదేవిధంగా జనసేనలో కూడా బాలినేని రాబోతున్నారు అనేటువంటి దాని మీద కూడా ఒక చర్చ ఉన్నటువంటి నేపథ్యం. కాబట్టి ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరిక వ్యవహారం ఏమిటి అనేటువంటి అంశం మీద కొద్ది రోజుల్లో ఒక క్లారిటీ వచ్చేదానికి అవకాశం.